హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ మైల్స్ అండ్ స్మైల్స్. ఈరోజు బాలీలో లోకల్ మార్కెట్ అవి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది మా అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్ టూర్ మీకు మళ్ళీ చేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే బాలీ మార్కెట్కి వెళ్దాం. ఇప్పుడైతే బయటికి రోడ్ మీదకి వెళ్తున్నాను. చూసారా ఎలా ఉందో బాలీ. నా బైక్ తీసుకొని ఇక్కడ నుంచి లోకల్ మార్కెట్కి వెళ్ళి అక్కడ ప్రైజెస్ అన్నీ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. బాలీ రోడ్స్ ఇలా ఉంటాయి. లోకల్ మార్కెట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. లైక్ మనకన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ క్యాష్ తీసుకున్నాను ఏటీఎంలో. తీసుకొని ఇప్పుడు లోకల్ మార్కెట్కి వెళ్ళిపోదాం. ఇదే మన లోకల్ మార్కెట్. ఇక్కడ కిందన అంతా ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉంటాయి. రీఛార్జ్ షాప్స్, ఫుడ్ స్టాల్స్ అని. పైనంతా ఇలా నాన్ వెజ్, ఫిష్ అన్నీ అమ్ముతారు. ఇదిగోండి, ఇవన్నీ వెజిటేబుల్స్. దొండకాయలు, బీరకాయలే అని అలా మాత్రం అర్రు. ఇదిగోండి, ఇంచుమించుగా అన్నీ దొరుకుతాయి మనలాగే. ఇగో డ్రై ఫిష్, డ్రై ప్రాన్స్, రా పప్పయ్య, చిలకడ దుంపలు, అల్లం, వెల్లుల్లి, ఇంకా అది ఇది అని కానీ అన్నీ దొరుకుతాయి. నాకు కావాల్సిన కొన్ని సామాన్లు నేను తీసుకుంటున్నాను. రెండు వంకాయలు కూడా ఉన్నాయి, నిమ్మకాయలు ఉన్నాయి, శనక్కాయలు ఉన్నాయి. కొన్ని పేర్లు అయితే నాకు కూడా తెలీదు. వీళ్ళ ఫుడ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇవి తీసుకెళ్ళి మేము ఇంకా ఇండియన్ స్టైల్లో మేము వండుకుంటాం అన్నమాట. ఇదిగోండి, క్యాబేజ్ కూడా ఉంది, బీరకాయ ఉంది, పొట్లకాయ ఉంది, గుమ్మడికాయ ఉంది. ఇదిగోండి, ఇంక రకరకాల వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. కానీ కాస్ట్ అంటే చాలా కాస్ట్ వెజిటేబుల్స్. 1 కిలో ఆనియన్స్ మన కరెన్సీలో ఒక 500 పైనే ఉంది. వెజిటేబుల్స్ అయితే చాలా కాస్ట్, మనలాగా అయితే అస్సలు కాదు. ఇదిగోండి, బీరకాయలు కూడా తీసుకున్నాను. ఇన్ని వెజిటేబుల్స్ ఒకేసారి కొనేసరికి ఈ వెజిటేబుల్స్ అమ్మాయి చాలా సంతోషం అయిపోతున్నాడు. ఇదిగోండి, రాడిష్ కూడా దొరుకుతుంది, కుకుంబర్, కాలీఫ్లవర్, ఆనపకాయ. ఇదిగోండి, ఒక 2 ఎండ్రాయిల్ ప్యాకెట్లు కూడా 2 ఇమ్మన్నాను, కట్టాడు ఇప్పుడే. మిరపకాయలు కావాలన్నాను, ఎంత కావాలన్నాడు. వచ్చి రాని భాషలో ఏదో అడిగి చెప్పాను. ఏం అర్థం చేసుకున్నాడో కొంచెం మాత్రం కట్టాడు. ఇదిగోండి, క్యాబేజ్ కూడా తీసుకున్నాను. ఓన్లీ వెజిటేబుల్స్తోనే మనం వచ్చినట్టు వంట చేసుకోవడమే. ఇక్కడ లోకల్ ఫుడ్ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇది డ్రై ఫిష్, డ్రై ప్రాన్, ఎండి చేపలు ఇక్కడ లోకల్గా దొరికేవి, సేమ్ మనలాగే ఇంచుమించుగా. అండ్ ఎగ్స్ కూడా తీసుకున్నాను. ఇక్కడ అన్నీ బ్రౌన్ ఎగ్సే ఉంటాయి మ్యాక్సిమం. ఇంకా చిన్న చిన్న ఎగ్స్, రకరకాల డిఫరెంట్ పక్షులవి అన్నీ ఉంటాయి. మేమైతే మాత్రం ఎగ్స్ ఒకటే తింటాం, నార్మల్ చికెన్ ఎగ్స్ ఒకటే తింటాం. ఇదిగోండి, నేనేమో మన కరెన్సీలో ఒక 2000 ఇస్తే నాకు చిల్లర ఇచ్చాడు. కరెన్సీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇదిగోండి, మిగతా మార్కెట్ స్టాల్స్ అన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. ఆకుకూరలు ఒక 2-3
తెలిసినవి ఉంటాయి, మిగతా అయితే మనకు తెలీదు. పాలకూర, తోటకూర దొరుకుతుంది. ఇదిగోండి, మొత్తానికైతే మార్కెట్ ఇలా ఉంటుంది ఇక్కడ, లోకల్ మార్కెట్. ఇదిగోండి చికెన్ షాపు. ఇంకా అయిపోయింది. ఇంకా ఇక్కడ ఎంమార్ట్ ఎక్కువ ఉంటాయి, నెక్స్ట్ ఇండోమార్ట్, ఆల్ఫామార్ట్ అవి ఎక్కువ ఉంటాయి. సి సర్కిల్ అని ఉంటాయి. మనకి మోర్ లోకల్ స్టోర్స్ ఎలా ఉంటాయి, వీళ్ళకి ఇవి లోకల్ స్టోర్స్. ఇంకా పెపిటో అని సూపర్ మార్కెట్స్ ఉంటాయి, అవి మీకు మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసి తప్పకుండా చూపిస్తాను. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కువ నాన్ వెజ్ ఉంటుంది, వీళ్ళు ఎక్కువ బీఫ్ కన్జ్యూమ్ చేస్తారు. నేను ఇంకా రిటర్న్ మా అపార్ట్మెంట్కి వెళ్ళిపోతున్నాను. ఇంకా అయిపోయింది ఈ రోజుకి. లోకల్ మార్కెట్లోని వెజిటేబుల్స్ అవి తీసేసుకొని ఇంకా అపార్ట్మెంట్కి వెళ్ళిపోయి మేమే కుక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి స్విగ్గీ, జొమాటో ఎలాగో ఇక్కడ వాళ్ళకి గ్రాబ్, గోజెక్ అని ఉంటాయి. బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఫారినర్స్ అందరూ వచ్చి ఇక్కడ వెల్నెస్, ఫిట్నెస్ గురించి ఎక్కువ ఉంటారు. చాలా ప్లెజెంట్గా ఉంటుంది బాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.